మరణాతండి అందరు బాగున్నారా? మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు తన మహిమ కలిగిన కృపాబాహు మనందరిపైన చాచి తన కనికరం కలిగినటువంటి హస్తాల్లో భద్రపరిచి బలపరిచి క్షేమాభివృద్ధిని కలుగజేయను గాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యం నమ్మదగినది గనుక, దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయన వాక్యమును బట్టి మనము ఆయన్ని మహింపరచుకుందాము. ప్రియులారా, కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును అని ఇక్కడ కీర్తనలో దేవుడు తన భక్తుడిని దావీదు ద్వారా తెలియపరిచారు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యందు ఎవరు భయభక్తులు నిలుపుతారో వారే నీతిమంతులు. వారు నీతిమంతులైండి వారికి కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టకాలంలో, ఆపద కాలంలో, శోధన కాలంలో వారు దేవుని మీద ఆనుకునే వారుగా ఉన్నారు. ఇక్కడ ప్రియమైన స్నేహితులారా, దావీదు గారు ఒంటరిగా వస్తున్న సందర్భంలో అబీమెలెకు సైనికులైనటువంటి వారు ఆయన్ని బంధించి ఇతడే దావీదు అని అతని వద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు, అతడు మరి ఆ బలమైన సైన్యం నుండి, ఆ బలమైన రాజు నుండి ఒంటరి వాడైనటువంటి దావీదు తప్పించుకోవడానికి మనసులో దేవుని ప్రార్థించగా, దేవుడు ఆయన మనసులో ఒక తెలివిని పుట్టించాడు. తెలివిని కలిగించు, దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యమును నా కంటికి చూపించు అన్నట్లు, ప్రియ స్నేహితులారా, దావీదు తన మనోబలముతో ఆ చిక్కుల నుంచి బయటపడ్డాడు. ఆ మనోబలం కలగజేసినటువంటి వారు ప్రభువే కదా. ప్రియ స్నేహితులారా, అందుకే ఇక్కడ నీతిమంతుడైనటువంటి దావీదుకి వచ్చినటువంటి ఆపదను బట్టి ఆయన దైవ సహాయాన్ని ఆశ్రయించినప్పుడు, మనస్సులో దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుడు ఆ మొరను ఆలకించి మెరుపు వంటి తెలివిని అతనికి ప్రసాదించారు. అతడు నీతిమంతుడే ఆ సందర్భంలో దేవునికి మొరపెట్టారు. మొరపెట్టగా దేవుడు అతన్ని ఆ సందర్భంలో ఉన్న కీడు నుండి తప్పించారు, విడిపించారు, సహాయం చేశారు. అతడు సజీవుడై సాక్ష్యం ఇచ్చారు. తదుపరి వీళ్ళారా పిచ్చివాని వలె, అక్కడ వెర్రివాని వలె దావీదు ప్రవర్తిస్తున్నప్పుడు, ఇతడు దావీదు కాదు, దావీదు వీరుడు, సూర్యుడు, ఘనుడు, గొప్పవాడు, ఇతడెవరో పిచ్చివాడు అని చెప్పి ఆ రాజు భ్రమపడినంతగా అతడు అక్కడ దేవునికి మహిమ తెచ్చేటట్లుగా ప్రవర్తించాడు. వీళ్ళారా ఆ విధముగా అతడు తనను తాను కాపాడుకోవడానికి దేవుడు తెలివితేటలను ప్రసాదించిన వారై ఉన్నారు. వీళ్ళారా, ఆయుధమే ఎల్లవేళలా రక్షించదు. మనోబలముతో, తెలివితో ప్రవర్తించినప్పుడు దేవుడు తన అమూల్యమైన సహాయాన్ని నిరంతరం ప్రసాదించి విడిపించి కాపాడు వారై ఉన్నారు. వీళ్ళారా, మీరు ఏ దినము ఏ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియని దుర్దినాలలో మనం ఉన్నామండి. వీళ్ళారా, ఇలాంటి భయంకరమైనటువంటి దుర్దినాలలో ఉన్నటువంటి మనకు దేవుడే సహాయకుడు. ఎప్పుడేం సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్న మనకు సర్వోన్నతుడే సహాయకుడు, విడిపించగల సమర్థుడై ఉన్నారు. కనుక ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి భక్తునికి సర్వాధికారి ప్రభు సహకారిగా, ఉపకారిగా, ఉన్నతుడుగా, ఉద్ధరించువాడిగా ఉన్నారు. గనక మనము ఆయన్ని అందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకొని ఆయన కృపను పొందుకుందాము. ఆయన నిరంతర సహకారి, రేయింబవళ్ళు ఆయన సహాయం అందించే మహోపకారిగా ఉన్నారు ప్రభువారు. కనుక ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొద్దు ఉండదండి. అట్టి ఉపకారములు ప్రభువారు తనను ఆశ్రయించినటువంటి మీ ఎల్లరకును, మీ బిడ్డలకును, కుటుంబానికి, మీ పనిపాట్లకు, ప్రయత్నాలకును, ఆలోచనలు, తలంపులకు ప్రభు తన కృపను తోడుగా అనుగ్రహించి నడిపించుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రాలు. నీ పోలికలో ఉన్న ఈ మానవులు తండ్రి రక్షించబడాలి, ఆశీర్వదించబడాలి, నీతిమంతులుగా వెలిగించబడాలి, నీ చిత్తములో సాక్షులే ఫలించాలి. అందుకు తగిన ఏర్పాట్లు ప్రభువా
పరిశుద్ధాత్మ తండ్రి గారి ద్వారా మీరే నిరంతరము అనుగ్రహిస్తూ వారికి తోడై ఉండమని యేసుక్రీస్తు పుణ్యనామమును వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికి మరణతండి.